ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా ఏ నక్షత్రాల వారు సింహరాశిలో ఉంటారు? మఖా నక్షత్రం 4 పాదాల వారు, పొబ్బా నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశిలో ఉంటారు. ఆదాయ వ్యయాలు ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ముఖ్యంగా ప్రధానమైనటువంటి శని, గురువు, రాహుకేతువు సంచారం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ సంవత్సరం అంతా శని మీనరాశిలో 8వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దీనివలన శారీరక మానసిక శ్రమలను అలాగే పనుల్లో ఆటంకాలు కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ శనీశ్వరుడు ఇచ్చేటువంటి కొద్దిగా నెగిటివ్ ఇన్ఫెక్ట్ అయితే మీకు 8వ శని ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువు గారి గోచారం ఎలా ఉందంటే, జూన్ 2 వరకు 11వ ఇంట అంటే లాభస్థానంలో మిథున రాశిలో సంచరించడం వలన ఆర్థిక యోగాన్ని ఇస్తున్నాడు. తర్వాత 12వ ఇంట అంటే కర్కాటకంలోకి మారుతాడు. కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. మరలా అక్టోబర్ 31 నుంచి మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 25 నుంచి వక్రగతిలో 12వ ఇంట్లోకి వెళ్తాడు. గురువు కూడా మీకు జూన్ వరకే కాస్త బెనిఫిట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైనా పనులుంటే తొందరగా చక్కబెట్టుకోవడం కూడా మీకు మంచిది. మరి రాహుకేతువుల గురించి చూసినట్లయితే ప్రస్తుతం 7వ ఇంట్లో రాహు సంచరిస్తూ ఉన్నాడు, జన్మంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. డిసెంబర్ 6 తర్వాత 6వ స్థానంలో రాహు ఉంటాడు, 12వ స్థానంలోకి కేతువు మారుతాడు. ఒక విధంగా చెప్పాలంటే రాహు 6వ స్థానంలోకి మారటం మాత్రం మీకు కొంత శుభయోగాన్ని ఇస్తుంది. మరి ఎలా ఉంటుంది ఓవరాల్గా ఉంటే,
ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు. కాకపోతే ప్రారంభంలో చూపించినటువంటి ఆరంభ శూరత్వం చివరి వరకు ఉండాలి. ఉంటే తప్పకుండా విజయాన్నైతే సాధిస్తారు. ప్రారంభంలో ఏదైతే ఉత్సాహంగా ఉంటారో మధ్యలో డ్రాప్ అవ్వకుండా ఉన్నట్లయితే విజయం మీ సొంతం అవుతుంది. అలాగే దూర ప్రాంతాలలో ఉన్నవారి చేత మీకు ఏదైనా ఒక పని ఉంటే వారి చేత మీరు ఆ పనిని చేయించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి శుభసూచనలు అయితే ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది, దానికి తగ్గ ఖర్చు కూడా ఉంటుంది. అయితే మీరు ఏది ఖర్చు పెట్టినా వృధాగా ఖర్చు పెట్టరు. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంటుంది. అన్నసరిగా ఎవరి కోసమో అంటే ఇంతకుముందు గతంలో మీరు ఊరకనే ఫ్రెండ్స్ అని అదని ఇదని ఖర్చు పెడతా ఉంటారు. ఇప్పుడు మాత్రం ఒక రూపాయి తీయాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక విషయాన్ని పైకి చెప్పాలంటే తొందరగా బయట పెట్టకపోవటం, మీలో మీరే సతమతం అవటం, అంటే అవుట్పుట్ అనేది మీ దగ్గర నుంచి రాదు. మీరు ఇంటర్నల్గా సఫర్ అయిపోతూ ఉంటారు. అది కొద్దిగా ఆ సఫరింగ్ అనేది తగ్గించుకొని మీరు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని వ్యక్తీకరించడమే మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితుల సలహాలు కూడా మీకు ఉపయోగపడతాయి. అయితే పరోక్షంగా వారి సహకారం మీకు లభించే సూచనలు అయితే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అయితే అన్యోన్యత బాగుంది. కాకపోతే మీరు అన్యోన్యంగా ఉన్నారు అనేటువంటి ఏడుపులు కూడా నరఘోష కూడా మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు మీ జీవిత భాగస్వామిపై చెడుగా చెప్తే వెంటనే నమ్మేయకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచించడం మంచిది. చెప్పుడు మాటలు వింటే మీ కాపురాలే కూలిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే సంతానం భవిష్యత్తు విషయంలో మీకు కాస్త భయం అయితే ఉంటుంది. వారు ఎలా ఉంటారో ఏంటో అన్న భయంలో మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో చూసినట్లయితే కాస్త నిదానంగా వ్యవహరించాలి. బంధువులతో కానీ కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడినా సరే కాస్త జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. లేకపోతే అనవసరమైనటువంటి మనస్పర్ధ సూచనలు అయితే ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే వేగంగానే చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఉన్నవారికైతే తీర్పులు అంత అనుకూలంగా మీకు వచ్చేటట్టు కనిపించలేదు. ఒక్కొక్కసారి పైకోర్టులకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తులు అమ్మకాలు చేయాలి అనుకున్నా సరే కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. రుణాలు అయితే తీసుకోకపోవటమే మంచిదని చెప్పాలి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అందువలన ఆరోగ్యపరంగా ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్లను సంప్రదించండి. అలాగే మీ చుట్టూ ఉన్నవారిని కూడా నమ్మి అయితే మోసపోవద్దు. ఎక్కువగా మీరు ఇంట్లో వారిని కాకుండా ఈదులో వారిని నమ్మటం, దానివల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక రాజకీయ నాయకులు మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు ఏదైనా ఒక హామీ ఇచ్చినా మీరు ఆ హామీని నిలబెట్టుకోవడంలో మాత్రం కాస్త విఫలం అవుతారు. అలాగే ఏదైనా ఒక పదవి వచ్చినట్టుగా ఉంటుంది, ఊరిస్తూ ఉంటుంది. కానీ ఆ పదవి రావటంలో కాస్త కొద్దిగా వెనకబడటం జరుగుతుంది. అందువలన మీరు కాస్త జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా పదవిని రాబట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. మరి నిరుద్యోగులకైతే అవకాశాలు బాగున్నాయి. వచ్చిన అవకాశం నిలబెట్టుకోవడం కూడా ఒక కత్తి మీద సామనే చెప్పాలి మీకు. ఏదైనా ఒక పని ధైర్యంగా ముందుకు వెళ్తారు. కానీ ఓపికతో ఉండాలి. ఓపిక లేకపోవడం వలన మీరు ఉద్యోగం నిలబెట్టుకోవడం ఇబ్బంది పడతారు. మీరు ఓపికతో ఉన్నట్లయితే ఆ ఉద్యోగం నిలబెట్టుకుంటారు, ఉద్యోగాన్ని సాధించుకుంటారు కూడా. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా ఒక పరీక్షా కాలంగానే చెప్పాలి. మీరు ఎంత కష్టపడండి దానికి తగిన గుర్తింపు లభించకపోవటం, అలాగే పై అధికారులతో కూడా అనవసరమైనటువంటి కలహాలు అకారణంగా వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత మీకే అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఎందుకు వచ్చింది ఈ కలహం అని. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదో రకంగా మీరు అక్షంతలు వేయించుకోవటం అంటే జీవాటలు తింటాం. అలాగే జూన్ వరకు గురుబలం వలన కొంత ఉపశమనం ఉంటుంది. జూన్ తర్వాత ఇబ్బందులు అయ్యి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా బదిలీలు కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి. చిన్న సంస్థల్లో పనిచేసే వారికి
కాస్త పర్వాలేదు, బాగానే ఉంటుంది చిన్నపాటి ఉద్యోగాలు అవి చేసుకున్న వారికి. మరి విద్య, వైద్య, సాంకేతిక, ఉపాధ్యాయ, న్యాయవాద రంగాల వారికి అయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు అయితే అక్టోబర్ వరకు కాస్త అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. తర్వాత వ్యాపారాలు సాగుతాయి కానీ మీరు అనుకున్నట్టు లాభాలు కానీ ఇతరత్ర గ్రోత్ అయితే కనిపించదు. అలాగే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవాలి, అది కూడా మీరు తీసుకోలేరు. వ్యాపారాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా హోల్సేల్ కానీ రిటైల్ వ్యాపారస్తులకైతే లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి మాత్రం మొండి బకాయిలు పెరిగిపోతూ ఉంటాయి. వసూలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మోసం చేసేవారు ఉంటారు. సడన్గా వారు ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు ఎంత తగ్గించుకుంటే ఏడాది అంత మంచిది. కిరాణా, కూరగాయలు, చిరు వ్యాపారస్తులకైతే కొంత లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు అంటే జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం మాట పట్టింపులతో వ్యాపారాలను కాస్త అంటే ఏదో ఒక మాట పట్టింపు రావటం వలన వ్యాపారం జోలికి వెళ్ళకపోవటం, ఆ వ్యాపారం మీద శ్రద్ధ తీసుకోకపోవటం జరుగుతూ ఉంటుంది. మరి హోటల్స్, కాఫీ, టీ ప్లాంటేషను, అలాగే మెడికల్ వ్యాపారస్తులకు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడిపే వాళ్ళకైతే చాలా సానుకూలంగా ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా మొత్తానికి నష్టాలు అయితే చవిచూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే యావరేజ్గా ఉంది. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీలో సృజనాత్మకతను బయటకు తీసుకురావాలి. ఎందుకంటే క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీని మీరు పనికిమాలినటువంటి వ్యాపకాలు పెట్టుకొని క్రియేటివిటీ అంతా కూల్చేసుకుంటూ ఉంటారు. ఇక వ్యవసాయదారులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యవసాయ క్షేత్రాల్లో చోర భయం కూడా ఉంటుంది. ఒక్కోసారి గిట్టుబాటు ధర రావటం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. నర్సరీ, ఔషధ మొక్కల వారికి మాత్రం మధ్యస్థంగా ఉంది. చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్ వారికి నష్టాలు రాకుండా ఉంటే చాలు అన్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. లాభాల మాట దేవుడెరుగు, నష్టాలు రాకూడదురా దేవుడా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఎలా ఉంటుందంటే పర్వాలేదు, సాధారణంగానే ఉంది. శుభకార్యాలకు సంబంధించి ఏదైనా ఉంటే మాత్రం అవి సానుకూలంగా ఉంటాయి. అనుకూలంగా మీరు శుభకార్యాలు చేయగలుగుతారు. అలాగే ఎవరైనా అమ్మాయిలు ప్రేమ వివాహాలు అవి ఉంటే అవి కూడా పెళ్ళిళ్ళకి రెడీ అవుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకైతే అక్టోబర్ వరకు బాగుంటుంది మహిళలకి. అలాగే ఏదైనా మీ విలువైన ఆభరణాలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే అవి చోరీకి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువలన మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు గోల్డ్ క్యారీ చేయకపోవటమే మంచిది. దూకుడైతే తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఖర్చులు మీరేదో తగ్గించుకోవాలనుకున్నా సరే తగ్గించుకోలేని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశిలోని నక్షత్రాల వారిగా చూసుకున్నట్లయితే ఒకసారి మఖా నక్షత్రం వారికి మీకు కావలసినంత తెలివి, ధైర్యం ఉన్నప్పటికీ కూడా సరిగ్గా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అవుతారు. అవకాశం ఉన్నప్పటికీ కొత్త పనులు ప్రారంభించుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు మీ తెలివి అది ఎక్కడ పెట్టడానికి? లేదనుకుంటే ఏదైనా ఒక కొత్త పని కూడా ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయాలి కదా. అనవసరంగా ఆలోచించి కాలక్షేపం చేసుకోవటం చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఆదాయాన్ని ఖర్చుల్ని కూడా, రుణాలను కూడా, అంటే మీకు వచ్చే ఆదాయం, మీరు చేసే ఖర్చు, అలాగే తీసుకునే రుణాలకు మీరు తిరిగి చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే నూతన పరిచయస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహం ముసుగులో మీకు బురుడి కొట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు మోసం చేసే పరిస్థితులు, ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి మఖా నక్షత్రం వారు. మరి పుబ్బా నక్షత్రం వారికైతే మానసికంగా కొంత చికాకులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీ వస్తువులను మర్చిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరేదో బ్యాగులన్నీ మర్చిపోతూ ఉంటారు. అందువల్ల ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను నమ్మి
ఏ పని మొదలు పెట్టకూడదు. ఎవరైనా సరే మీకు హామీ ఇస్తారు, మీరంత పెట్టుబడి పెట్టండి మీకు ఏదో ఏదో వచ్చేస్తుందని. అంత మంచిదైతే కాదు. వారు మీకు సరైన టైంలో దెబ్బ కొడతారు, ఇబ్బంది పడతారు. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అయితే పెట్టాలి. మరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి తీసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాల్లో ముఖ్యంగా మీరు కలుగు చేసుకోకూడదు. అలాగే మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఇతరుల ప్రమేయానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అంటే మీరు పక్కవాడిని కెలక్కండి, మీరు మరొకరి చేత కెలికించుకోకండి. అలాగే మీరు ఎవరైతే నమ్ముతారో వారే మోసం చేసే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, నమ్మిన వారినే కదా మోసం చేయగలరు, అంతే కదా. నమ్మని వాడిని ఎలాగా మోసం చేయలేరు. అందువలన నమ్మటం నమ్మకపోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. అలాగే మీ దగ్గర పనిచేసే సిబ్బంది కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, సమయానికి రాకపోవటం, సడన్గా సెలవులు పెట్టేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే లాభం రాని వ్యాపారాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి రూపాయి లేకపోయినా సరే ఎందుకో వాటిల్లో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి సింహరాశి వారికి మరిన్ని అద్భుతమైన ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో రావటానికి విశ్వగురు సక్సెస్ పరిహారాలను పఠించండి, విజయాలు సాధించండి. మరి ఈ రాశివారు ఏ పరిహారాలు చేసుకోవాలంటే శనీశ్వరునికి, గురునికి, రాహుకేతువులకి, అలాగే గణపతికి అమ్మవారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా మీరు గురుపీడ పరిహార మంత్రం దేశమంత్రి విశాలాక్ష సదా లోహుతే రథః అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతు మే గురుః. శనిపీడ పరిహార మంత్రం సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని. అలాగే ఈ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రాహుకి పీడ పరిహార మంత్రం ఉంది, కేతు పీడ పరిహార మంత్రం ఉంటుంది. ఈ మంత్రాలని మీరు పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. మహాశీర్షో మహావ్రక్తో మహాధ్వంష్ట్రో మహాయశః అతనుచ్చోర్ధ్వ కేశచ్చ పీడాం దహతు మే తమః. కేతుపీడ పరిహార మంత్రం అనేక రూప వర్ణచ్చ శతశోధ సహస్రశః ఉత్పాత రూపీ ఘోరచ్చ పీడా దహతు మే సికిః. ఈ 2 మంత్రాలు అంటే కాస్త పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, అందువలన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు కాస్త శ్రమపడి కంఠస్థ పెట్టినట్లయితే మీకు చక్కని యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన పీఠంలో ఎలాగే మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఈ యాగాలు జరుగుతూ ఉంటాయి మీకు పరిహారాల కోసం. అందులో పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు లేకుండా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.